హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జీ బ్లాగ్స్. తమ్నేల్ చూసే ఉంటారు. ఇంకా మా అమ్మ వాళ్ళది డిన్నర్ వచ్చేసిందంటే ఇయర్లీ వన్స్ అనమాట. కదిరి ఎర్రదొడ్డి గంగమ్మకి అసలు ముందు రోజైతే అందరూ ఒకే చోట కూర్చొని ఇలా వెల్లుల్లి అల్లం అంతా క్లీన్ చేసి కొబ్బరి అంతా పేస్ట్ చేసి పెట్టుకుంటారు అన్నమాట. డిన్నర్ మరుసటి రోజు అనగా ముందు రోజు ఇంకా బాణాలన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట. ఇంకా మా వాళ్ళందరూ ఒక చోటగా ఉండడం అయితే నాకైతే చాలా సంతోషంగా ఉందన్నమాట. ఇంకా మా పిన్నమ్మ అయితే మొత్తం బాణాలకి దేవుళ్ళకి అన్నిటికీ హారతి ఇచ్చేసి అందరికీ హారతి ఇస్తుందన్నమాట. ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్దాము అని చెప్పి రెడీ అయ్యారు. ఇంకా ఈసారి ఏమంటే మా అన్నయ్యలది హవా అనమాట. మా అన్నయ్య మా తమ్ముళ్ళది. మా నాన్న వాళ్ళు ఈసారి పిల్లలకే బాధ్యత ఇచ్చేసారన్నమాట. ఇప్పుడు మేమే చేస్తే మీరు నేర్చుకునేది ఎప్పుడు అని చెప్పి ఈసారి మా పిల్లలదే హవా అనమాట. పిల్లలంటే మరీ చిన్న పిల్లలు కాదండి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. నేను అంటుంది పేరెంట్స్ నాన్న వాళ్ళు కాకుండా ఈసారి మా బ్రదర్స్ది హ్యాండ్ అనమాట. ఇంకా మా వదిన అయితే మొత్తం వేపాకు అన్నీ పెట్టేసి దీవులకి అంతా ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేస్తుందన్నమాట. ఇంక చూసారా, ఇంక అందరూ బాణాలు అయితే ఇంక ఎత్తేసారన్నమాట. ఇంకా చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్నమాట. మొత్తం మా 5 మంది నాన్న వాళ్ళకి సంబంధించిన పిల్లలు మొత్తం అందరూ ఒకే చోట ఉంటారన్నమాట. కానీ ఈసారి అయితే నేను వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా వెళ్తాను. ఇంక నా కోసం మా అన్నయ్య వీడియోస్ అన్నీ తీసి పంపించాడనమాట. వీడియోస్, ఫొటోస్. నాకైతే మీరైతే ఖచ్చితంగా అండి ఆ అమ్మవారికైతే మీరు దర్శించుకున్నట్లయితే ఆ అమ్మవారైతే ఖచ్చితంగా మీరు కోరికలు అనేవి అయితే ఖచ్చితంగా తీరుస్తుందన్నమాట. కదిరి ఎర్రదొడ్డి గంగమ్మ అంటే ఎవరికన్నా సరే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట ఆ అమ్మవారిని దర్శించుకోవడము. ఇంకా మా 5 మంది అమ్మ వాళ్ళైతే ఇలా రెడీ అయిపోయి ఈసారి అయితే వీడియో బాగా రావాలి, దాంతో 5గురం కలిసి చేస్తున్నాము అని చెప్పి చాలా యాంగ్జైటీతో ఉన్నారన్నమాట. మా చెల్లెలైతే ఇంకా వాళ్ళు కూడా అమ్మ వాళ్ళు తీసుకున్న దానికి వాళ్ళు ఏదో ఒకటి తీసుకుంటారన్నమాట. అంటే బాణం అంటే ప్రసాదం ఒకటి ఉంటుంది, దీవి ఒకటి ఉంటుంది అన్నమాట. దీవిలో ఇలా దీపం పెట్టి పైన కల దీపం పెట్టి చుట్టూ తమలపాకులు పూలతో డెకరేషన్ చేసి ఉంటారన్నమాట. ఇంకా రెడీ అయిపోయారు. ఇంకా 5 మంది 5 యాటలు అయితే కూడా తీసుకొచ్చేసారన్నమాట. ఇంకా మా నాన్న వాళ్ళైతే ఇంకా ఫుల్ యాంగ్జైటీతో ఉన్నారన్నమాట. ఇంకా అమ్మవారి దర్శనానికి ఈసారి చాలా మంచి జరగాలి, ఆ అమ్మవారు మనకు కాపాడాలి, రక్షించాలి, అలాగే మా ఫ్యామిలీ మొత్తం ఇలాగే కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నారన్నమాట. ఇంకా మా యాటలకు కూడా ఇలా పసుపు కుంకుమ పెట్టి పూలమాల అనేది వేస్తారనమాట. ఇంకా అందరూ రెడీ అయిపోయి ఇంకా దర్శనానికైతే స్టార్ట్ అయ్యారు. ఇంక చూసారా, ఇంక మా వాళ్ళంతా వస్తున్నారన్నమాట. ఇంక మా చెల్లెలైతే ఫస్ట్ టైం ఈసారి తీసుకుంది. తను కూడా ఈసారి బెంగళూరు నుంచి అదే పనికి వచ్చిందనమాట. ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి, ఆ అమ్మవారిని అయితే మిస్ అవ్వకూడదు అని చెప్పి. నేనైతే చాలా మిస్ అవుతున్నాను. ఇంక అందరూ స్టార్ట్ అయ్యారన్నమాట. ఇంకా మా నాన్న వాళ్ళు అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఈసారి అందరం కలిసి చేస్తున్నామని. గత 6-7 ఇయర్స్గా కలిసి చేయట్లేదన్నమాట. ఎవరికి వాళ్ళు సపరేట్ చేసుకున్నారు. కానీ ఈసారి అందరు కలిసి అయితే చేస్తున్నారు. ఇంకా మా బ్రదర్స్ అనమాట, వీళ్ళు 4 మెంబర్స్. ఇంకో బాబాయ్కి ఆడపిల్లలు లేరు, సో వాళ్ళది కూడా మా అన్నయ్య వాళ్ళే పట్టుకున్నారు యాటని. ఇంకా ఆడపిల్లలు వాళ్ళైతే ఇంకా బాణాలు తీసుకొని రావడంలో చాలా ఫుల్. మా చిన్న చెల్లెలైతే ఫుల్ యాంగ్జైటీతో ఉంది. ఫస్ట్ టైం అనమాట తను కూడా మోయడము. అమ్మవారికి చాలా మంచి మనసుతో ఎటువంటి చెడు బుద్ధి పెట్టుకోకుండా చాలా సంతోషంగా చేస్తారన్నమాట ఈ సంబరం. ప్రతి సంవత్సరం మా అమ్మ వాళ్ళైతే ఖచ్చితంగా డిన్నర్ అనేది ఖచ్చితంగా చేస్తారు. ఎటువంటి కష్టం వచ్చినా సరే ఖచ్చితంగా అమ్మవారికి అయితే ఖచ్చితంగా చేస్తారన్నమాట. మా అమ్మాయి బాయ్ అని చెప్తున్నారు మా అమ్మ వాళ్ళు. ఇంకా మా అన్నయ్యలు చూసారా, ఒకరు ఎంతెంత పెద్ద అయిపోయినారో నేనే షాక్ అవుతున్నా. అలా అయిపోయారు, పెద్ద పెద్దగా అయిపోయారు చూస్తుండగానే. అంతే, మేము పెద్ద అయిపోయి పెళ్ళి కూడా చేసేసుకున్నాం కదండి. కానీ ఒక్కసారిగా చూస్తుంటే ఏంటబ్బా ఇంత పెద్దగా అయిపోయారో మా అన్నయ్య వాళ్ళు అనిపిస్తుంది. ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఇంకా దర్శనానికి అయితే వచ్చేసారన్నమాట. కానీ అక్కడ చూస్తే ఉగాది అయిపోయిన నెక్స్ట్ మంగళవారమే అనమాట. ఆదివారం ఉగాది, సోమవారం ఒక రోజు గ్యాప్ అనమాట. ఆ రోజు మొత్తం డిన్నర్కి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ డేనే డిన్నర్ అనమాట. అమ్మవారికి ఆటలు కొడతారు.
ఇంకా చూసారా ఎంతమందున్నారో, ఫుల్ అసలు రోడ్లోకొచ్చేసారనమాట. మా వాళ్ళంతా రోడ్లో నిలబడున్నారు. అంత హెవీగా ఉన్నారన్నమాట అక్కడ జనాలు. మొత్తం చాలామంటే చాలామందొచ్చారు. అసలు చూసారా? ఇంక మా అన్నయ్య వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అమ్మ వాళ్ళు దర్శనం చేసుకొని, అమ్మవారికి అక్కడ మొక్కొని, దీవి అనేది ప్రసాదం అమ్మవారికి సమర్పించి, తర్వాత యాటలనేది కొడతారనమాట. ఇట్లా గుడి లోపల నేను లాస్ట్ వీడియోస్‌లో పోస్ట్ చేశానండి. గుడి అనేది లోపల అంతా ఎలా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడైతే కొంచెం ఇంకా కన్‌స్ట్రక్షన్‌లోనే ఉన్నాది. కానీ మా అన్నయ్య అయితే ఇంగ లోపల వీడియో తీయడానికి జనాలు ఫుల్లుగున్నారు. లోపలైతే వీడియో తీయలేకపోయినాను అని చెప్పి అన్నాడనమాట. ఇంకా బయటైతే యాటలు కొడతారు గదా! అక్కడ మా అన్నయ్య వాళ్ళు నిలబడిన చోట కొంచెం ముందరికనమాట యాటలు. అంతకుముందయితే లోపలే యాటలు కొడతారనమాట. అమ్మవారికి ఎదురుంగా కళ్ళకి కనిపించేలాగా కొడుతుండ్రనమాట. కానీ అలా కాకుండా కొంచెం కాంపౌండ్ వాల్ కట్టేసి బయటికి ఇలా పెట్టారనమాట ఈసారైతే. ఇతనే అనమాట మా బ్రదర్ వీడియోస్ అన్నీ తీసింది. నా కోసమైతే అన్ని వీడియోస్ అన్నీ తీసి పంపించాడనమాట. ఇంకా ఆయనైతే మా చిన్నాయన ఫిఫ్త్ చిన్నాననమాట. ఇంకా మా అమ్మ వాళ్ళైతే అమ్మవారిని దర్శించుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. అసలు ఒక తిరణాల మాదిరి ఉంటుందండి. జనాలైతే కిక్కిరిసలాడుతూ ఉంటారన్నమాట. ఫుల్లుగా ఉంటారు అసలు. చ అస్సలు మనమైతే నడవడానికి కూడా సందుండదనమాట. అంత హెవీగా ఉంటారన్నమాట జనాలైతే. మీరెప్పుడైనా సరే కదిరికి అనంతపురం జిల్లాలో కదిరి మండలంలో ఉందన్నమాట ఎర్రదొడ్డి గంగమ్మ. బ్లూ మూన్ స్కూల్‌కి ఆపోజిట్‌లో లోపలికుంటదనమాట. ఇంకా మా నాన్న వాళ్ళందరూ ఇంగ యాటలు తీసుకొనొచ్చి ఇంకా అమ్మవారికి బలి ఇవ్వాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. చూసారా అసలు? ఎప్పుడైనా సరే మీరు కదిరికెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళండి. మీ కోరికలేమన్నా ఉన్నా సరే ఖచ్చితంగా నెరవేరుస్తుంది అనమాట. మేమైతే అంటే నేను పుట్టకముందు నుంచి మా అమ్మ వాళ్ళైతే అక్కడ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇలా జాతర చేసుకుంటారనమాట. మా కదిరికి చాలా ఫేమస్ అంటే ఆ అమ్మవారే అనమాట. మాకు ఎటువంటి కష్టం వచ్చినా ఆ అమ్మవారైతే ఖచ్చితంగా కాపాడుతుంది. ఎటువంటి చెడు జరగకుండా కూడా మాకైతే ఎప్పుడు మా తోడంటూ ఉంటుందన్నమాట మా అమ్మవారైతే. మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా కదిరికెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి. మీకు చాలా మంచి జరుగుతుంది. మా వాళ్ళు అక్కడ అమ్మవారికి ప్రసాదం పెట్టి వచ్చేసారనమాట. ఇంకా మా అన్నయ్య, మా బాబాయ్ వాళ్ళు ఇంగ యాటలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఈ వీడియో చూడడానికి కొంచెం మీకు భయంకరంగా అనిపించినా సరే, అమ్మవారికి ఇష్టంగా చేస్తాము. కానీ కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నేను నచ్చని వాళ్ళకి నేనేమి చెప్పలేను. సారీ అనైతే చెప్పగలుగుతాను. కొంచెం ఎక్స్‌క్యూజ్ చేయండి ఈ వీడియో కూడా పెట్టిన దానికి. మా బాబాయ్ వాళ్ళైతే మెమొరీగా ఉండాలి అని చెప్పి ఈసారైతే వీడియోస్ తీసిచ్చారన్నమాట. ఇంకా మా బాబాయ్ అయితే కొంచెం దాంట్లో ఎక్స్‌పర్ట్ అనమాట. అమ్మవారికి ఇంకా మా గ్యాంగ్ మొత్తం అంతా ఈసారి డిన్నర్ అక్కడ చేసి అక్కడ సత్రం ఉందనమాట. కానీ అక్కడ కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి డాబాకైతే వచ్చేసాము. మా ఓన్ డాబా అనమాట మా బాబాయ్‌ది. సెకండ్ బాబాయ్‌దనమాట. డాబా ఉందన్నమాట. హిల్ వ్యూ హోటల్ అని చెప్పి మన ఎర్రదొడ్డి గ్రామంలోనే ఉందనమాట. ఇంకా అందరూ ఒక గ్రూప్ ఫోటోస్ అయితే దిగారన్నమాట. నేనైతే లేనందుకు చాలా ఫీల్ అవుతున్నాను. ఇంకా మొత్తం అందరూ చూడండి ఇంక డిన్నర్ అయితే ఇంక ఇలా చేశారనమాట ఫుల్లుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.